అందరికీ నమస్కారం. మనం రోజు టీవీ ఆన్ చేసినా, ఫోన్ చేతిలోకి తీసుకున్నా ఎక్కడో ఒకచోట యుద్ధ వార్తలు కనిపిస్తూనే ఉంటాయి కదా. అయితే ఎక్కడో సరిహద్దుల్లో పేలే ఆ బాంబుల చప్పుడు మన ఇళ్లల్లో, మన ఆలోచనల్లో, ముఖ్యంగా మన పిల్లల మనసుల్లో కూడా ఒక రకమైన అలజడి సృష్టిస్తోందని ఎప్పుడైనా అనిపించిందా? సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇదే. యుద్ధం అనేది మన కంటికి కనిపించకుండా మన మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోందో వివరంగా తెలుసుకుందాం. చూశారు కదా, ఈ మాట అక్షరాల నిజం. యుద్ధం ఎక్కడో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతుందొచ్చు, లేదా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కావచ్చు. కాని దాని ప్రభావం, ఆ భయం మాత్రం మన ఇళ్లల్లో కూడా వచ్చేస్తోంది. మరీ ముఖ్యంగా ఏమీ తెలియని పసిపిల్లల సున్నితమైన మనసుల మీద ఇది ఎలాంటి చెరగని ముద్ర వేస్తోందో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా అవసరం. నిజానికి మనం కూడా ఒక యుద్ధభూమిలోనే ఉన్నాం, కానీ అది బయటెక్కడో లేదు. మన అరచేతిలో ఇమిడిపోయిన ఈ ఫోన్లో, మన కళ్ల ముందున్న టీవీ స్క్రీన్పైనే ఉంది. అవును, గంటల తరబడి నిరంతరాయంగా వచ్చే ఈ వార్తలు, ఆ భయానకమైన వీడియోలు మనకు తెలియకుండానే మన మెదలను ఒక యుద్ధక్షేత్రంలా మార్చేస్తున్నాయి. మనల్ని ఎప్పుడూ ఒక విధమైన భయంలో, టెన్షన్లో ఉంచుతున్నాయి. సరే, ఈ భయం, ఈ టెన్షన్ అంటున్నాం కదా, అసలు దీనికి మన శరీరం ఎలా స్పందిస్తోంది? మన లోపల ఏం జరుగుతోంది? దీని వెనుకొక ఆసక్తికరమైన సైన్స్ ఉంది. మనందరం తెలుసుకోవాల్సిన విషయమిది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన శరీరంలో ఒక అలారం సిస్టమ్ లాంటిదుంటుందన్నమాట. దాని పేరే ఈ సింపెథెటిక్ నర్వస్ సిస్టమ్. మనకు ఏదైనా నిజమైన ప్రమాదం ఎదురైనప్పుడు ఇది వెంటనే ఆన్ అయ్యి మనల్ని కాపాడుతుంది. అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి తీసుకెళ్తుంది. కానీ అసలు సమస్య ఎక్కడొస్తుందంటే, మనం రోజూ ఈ యుద్ధ వార్తలు, ఆ భయంకరమైన దృశ్యాలు చూడటం వల్ల ఈ అలారం సిస్టమ్ ఆఫ్ అవడమే మర్చిపోతోంది. అంటే ప్రమాదం మన దగ్గర లేకపోయినా సరే, మన శరీరం మాత్రం ఎప్పుడూ అలర్ట్ మోడ్లోనే ఉండిపోతోంది. మరి శరీరం ఎప్పుడూ ఇలా పోరాటానికి సిద్ధం అన్నట్టుగా హై అలర్ట్లో ఉంటే ఏమవుతుంది? దాని ఫలితమే ఈ ఆందోళన. మనసులో ఎప్పుడూ ఏదో తెలియని కంగారు. మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఇక రాత్రిళ్ళు హాయిగా నిద్ర ఎలా పడుతుంది? పడదు. అందుకే నిద్రలేమి సమస్య కూడా మొదలవుతుంది. చూశారా, ఈ రెండూ ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో? ఇప్పుడు పెద్దల సంగతి పక్కన పెడితే మనింట్లో ఉండే పిల్లల పరిస్థితేంటి? వాళ్ల ప్రపంచంలోకి ఒక్కసారి తొంగి చూద్దాం. మనకంటే వాళ్ళు చాలా సున్నితం. మరి వాళ్లకు ఈ వార్తలు ఎలా కనిపిస్తాయి? పెద్దవాళ్లమైన మనకే కొన్నిసార్లు అర్థంకాని గందరగోళం వాళ్ల చిన్నారి మనసుల్ని ఎంతలా కలవరపెడుతుందో ఒక్కసారి ఆలోచించాలి. పిల్లలు ఆలోచించే విధానం మనకంటే చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు టీవీలో ఏదైతే చూస్తారో దాన్ని నేరుగా తమ ప్రపంచానికి అన్వయించుకుంటారు. వాళ్ల మనసులో అయ్యో, ఎక్కడ కూడా ఇలాగే జరుగుతుందా, నాకేమైనా అవుతుందా, మా అమ్మానాన్నలకేమైనా అవుతుందా అనే భయం మొదలవుతోంది. తమ భద్రత గురించిన ఈ ఆందోళన వాళ్ల మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇది మనం గమనించాల్సిన విషయం. తల్లిదండ్రులుగా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో కనిపించే కొన్ని మార్పుల్ని జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకు, వాళ్లు చదువు మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారా, లేదా చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఏడ్చేస్తున్నారా, లేదంటే కోపం, చిరాకు ఎక్కువైపోయిందా? వీటిని అబ్బే మామూలు అల్లరేలే అని అస్సలు కొట్టిపారేయొద్దు. ఎందుకంటే ఇది వాళ్లు లోపల అనుభవిస్తున్న భయానికి, ఆందోళనకు ఒక బయటి రూపం కావచ్చు. సరే, ఇప్పుడు మనం మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే పీటీఎస్డీ, అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఈ పేరు వినగానే చాలామందికి యుద్ధంలో పాల్గొన్న సైనికులు గుర్తొస్తారు. ఇది వాళ్లకు మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అది పూర్తిగా నిజంగాదు. మానసిక నిపుణులు దీన్ని సెకండరీ ట్రామా అని కూడా అంటారు. అంటే ఏంటంటే, మనం ఆ భయంకరమైన సంఘటనలో ప్రత్యక్షంగా లేకపోయినా దాని గురించి పదే పదే చూడటం, వినడం వల్ల మన మనసు కూడా గాయపడుతుంది. మనం కంటితో చూసిన ప్రతి దృశ్యం మనసు మీద ఒక ముద్ర వేస్తుంది. కొన్నిసార్లు ఆ ముద్రే ఒక మాయని గాయంలా మారిపోతుంది. మరి ఈ మానసిక గాయం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? మన మెదడు ఆ భయంకరమైన దృశ్యాలను అంత తేలిగ్గా మర్చిపోలేదు. అందుకే నిద్రలో పీడకలల రూపంలో వాటిని మళ్లీ మళ్లీ చూపిస్తూ ఉంటుంది. ఇక బయటి ప్రపంచమంతా సురక్షితం కాదనే ఒక భావన పెరిగిపోతుంది. దానివల్ల మనిషి తనలోకి తాను ముడుచుకుపోయి అందరికీ దూరంగా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. సరే, ఇదంతా వింటుంటే చాలా భయంగా ఉంది కదా. మరి దీనికి పరిష్కారం లేదా అనిపించొచ్చు. కంగారు పడకండి, ఖచ్చితంగా ఉంది.
పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. మన మనస్సుల్ని, మన కుటుంబాల్ని ఈ నెగటివ్ ప్రభావం నుంచి కాపాడుకోవడానికి మనం ఏం చెయ్యాలో కొన్ని సింపుల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనం చేయాల్సింది 3 పనులు. మొదటిది, న్యూస్ చూడటాన్ని తగ్గించడం. గంటల తరబడి వార్తలు చూడటం వల్ల మన ప్రశాంతత దెబ్బతింటుంది. సో దానికొక లిమిట్ పెట్టుకోవాలి. ఇక రెండోది, చాలా ముఖ్యమైనది, పిల్లలతో మాట్లాడాలి. వాళ్ళ మనసులో ఏముందో అడిగి తెలుసుకోవాలి. వాళ్ళ భయాల్ని విని ఫర్వాలేదు, మనం సేఫ్గా ఉన్నాం అని ధైర్యం చెప్పాలి. మన భరోసానే వాళ్ళకి అతి పెద్ద రక్షణ. ఇక మూడోది, ఫేక్ న్యూస్ని అస్సలు నమ్మొద్దు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజం కాదు. చాలాసార్లు అవే మన భయాన్ని ఇంకా పెంచుతాయి. సో జాగ్రత్తగా ఉండాలి. సో చివరగా మనం చెప్పేదేంటంటే, యుద్ధం వీలైనంత త్వరగా ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే సమయంలో దాని నీడ, దాని ప్రభావం మన మనసుల మీద పడకుండా జాగ్రత్త పడడం కూడా అంతే ముఖ్యం. మన ప్రశాంతత మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ముఖ్యమైన విషయాలపై మరింత వివరమైన విశ్లేషణల కోసం మా వేదవ్యాస అకాడమీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఓపికగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.